ప్రైజ్ ది లార్డ్. లేవియకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపల క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న కొవ్వును, కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెల పైనున్న దహనబలి ద్రవ్యం పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న కొవ్వును, మూత్రగ్రంథుల మీది కాలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించున్నది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథుల పైనున్న కాలేజం యొక్క వప్పను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడా. మే గాడ్ బ్లెస్ యూ.